చాలా దేశాల్లో రోడ్డుకు కుడివైపునకు వాహనాలను నడపడాన్ని మీరు గమనించే ఉంటారు. అంటే వారికి రైట్ సైడ్ స్టీరింగ్ ఉంటుందన్నమాట. అదే మన దేశంలో రోడ్డుకు ఎడమ వైపునకు వాహనాల్ని నడుపుతూ ఉంటారు. అంటే లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది. మరి అన్ని ప్రాంతాల్లో డ్రైవింగ్ ఒకే రకంగా ఎందుకుండదో తెలుసా? దీనికి పెద్ద కథే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అది 1700 సంవత్సరం నాటి మాట. అప్పట్లో ప్రస్తుతం ఉన్న వాహనాలేవి లేవు కాబట్టి కేవలం గుర్రాల్ని మాత్రమే రవాణాకు ఉపయోగించేవారు. చాలామంది కుడి చేతి వాటం వాళ్ళు కావడం వల్ల గుర్రాలపైకి ఎడమవైపు నుంచే ఎక్కేవారు. దీనికి తోడు అప్పట్లో కత్తుల్ని ఎడమవైపు ఒరలో ఉంచుకునేవారు. అందువల్ల గుర్రానికి కుడివైపు నుంచి ఎక్కితే కత్తితో సమస్యలు వస్తాయి కాబట్టి ఎడమవైపు నుంచే ఎక్కేవారు. అలా ఎక్కిన తర్వాత కూడా సౌకర్యవంతంగా ఉండడంతో రోడ్డుకు ఎడమవైపు నుంచే ప్రయాణించడం మొదలుపెట్టారు. తర్వాత 1756, 1773 కాలం నాటికి గుర్రం బండ్లు రంగప్రవేశం చేశాయి. అప్పుడు కూడా రోడ్డుపై ఎడమవైపునే ప్రయాణించేవారు. అయితే అంతకు ముందు అంటే 1300 సంవత్సరంలో అప్పటి పోప్ 8వ బోనిఫేస్ ప్రజల్ని రహదారికి ఎడమవైపునే ప్రయాణించమని చెప్పారట. అలా కూడా గ్రీకులు, రోమన్లు, ఈజిప్షియన్లు రోడ్డుపై ఎడమవైపునే ప్రయాణిస్తూ వస్తారు. దీనికి తోడు 1756లో లండన్ బ్రిడ్జ్పై రహదారికి ఎడమవైపునే వెళ్లాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో ఆ పద్ధతి సౌకర్యవంతంగా ఉందని చెప్పి అక్కడ కూడా రహదారిపై ఎడమవైపునే ప్రయాణించడం మొదలుపెట్టారు. అయితే అమెరికా వంటి కొన్ని దేశాల్లో మాత్రం రోడ్డుకు కుడివైపు ప్రయాణానికి ప్రజలు బాగా అలవాటు పడ్డారట. దీంతో 1915లో అమెరికాకు చెందిన ఫోర్డ్ కార్ల యజమాని హెన్రీ ఫోర్డ్ తమ కార్లకు డ్రైవర్ సీటును ఎడమవైపు అమర్చాడట. ఈ కార్లు రోడ్డుపై కుడివైపు ప్రయాణానికి అనుకూలంగా ఉండేవి. రాను రాను అమెరికన్లతో పాటు చాలా దేశాలు ఇదే తరహా డ్రైవింగ్ సిస్టమ్ను అనుసరిస్తూ వచ్చాయి. అయితే ఇండియాలో మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటికీ ఎడమవైపునే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అప్పటి బ్రిటిషర్లది ఇదే పద్ధతి కాబట్టి, వారు మన దేశాన్ని పాలించారు కాబట్టి ఇక్కడ కూడా వారి పద్ధతే అమల్లోకి వచ్చింది. స్వాతంత్రం వచ్చాక కూడా దాన్ని మార్చలేదు. సో లెఫ్ట్ రైట్ డ్రైవింగ్ సిస్టమ్ గురించిన అసలు విషయం ఇది.